ఓకే ప్రశాంత్ గారు, ఇంత ఆదర్శ భావాలతో ఇంత యంగ్ ఏజ్‌లోనే సర్పంచ్‌గా ఎదిగిన మీరు కొన్ని రాపిడ్ ఫైర్ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో, వాటికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉన్నాను. ఓకే. దేవుడు ఉన్నాడా? లేడా? ఎందుకు? సమాజంలో మంచి చెడు ఉన్నంత సేపు దేవుడు ఉన్నాడని చెప్తాను నేను. ఓకే. దేవుడు 100% ఉన్నాడని నేనంటాను. సో, బ్లాక్ మ్యాజిక్ ఉందని మీరు నమ్ముతారా? నమ్ముతాను. దేవుడున్నాడంటే బ్లాక్ మ్యాజిక్ ఉందని నమ్మాల్సిందే గదా! ఓకే. మీ ఇన్‌స్పిరేషన్ పర్సన్ ఎవరు? ఎందుకు? ఇన్‌స్పిరేషన్ పర్సన్ అంటూ ఎవరు లేరు. సమాజాన్ని మార్పడం కోసం ఎవరు అంత ఉన్నారని నేను అనుకుంటలేను. కాబట్టి ఇన్‌స్పిరేషన్ అంటూ ఏం లేదు. సమాజంలో జరుగుతున్న మార్పులే నా యొక్క ఇన్‌స్పిరేషన్. సో, అద్భుతమైన సమాధానమే ప్రశాంత్ గారు. కానీ మీరు ఈ క్వెషన్ చేయడం వల్ల మీకు బుక్ నాలెడ్జ్ లేదనిపిస్తుంది. చాలా గొప్ప గొప్పవారు పాదాలతో నడిచి ఎన్నో త్యాగాలు చేశారు. మైక్ లేని రోజులు. ఈరోజు మనం ఈ మైక్ పట్టుకొని ఒక విషయం చెప్తే వేల మంది, లక్షల మంది వినే సౌకర్యం మనకుంది. ఈరోజు చైతన్యం కలగడం పెద్ద విషయం కాదు. ఈ సిస్టమ్ ఇంత ఫాస్ట్ ర్యాపిడ్ లేనప్పుడే ఓన్లీ తన స్వయం గొంతుతోటే లక్షల మందిలో ఆలోచన రేకెత్తించిన వీరులు ఉన్నారు. సో, వారి గురించి తెలుసుకొని మీరు ఇంకా ఇన్స్పిరేషన్‌గా తయారు కావాలని కోరుకుంటున్నాను. ఓకే ప్రశాంత్ గారు, మీ జీవితంలో మీ జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన అంటే మీరేం చెప్తారు? నా జీవితంలో మలుపు తిప్పిన సంఘటన 2008లో నా 8థ్ క్లాస్ అయిపోయింది. యాక్చువల్‌గా నేను 2008లో 8థ్ క్లాస్‌లో మ్యాథ్స్ ఫెయిల్ నేను. 2009లో బాబురావు సార్ అని టీచర్ ఉండేవాడు. అతను నన్ను ఒక గ్రూప్‌గా డివైడ్ చేసి, ఆ గ్రూప్‌కి నన్ను టీమ్ లీడర్‌ని చేసిండు. యాక్చువల్‌గా నాకు మ్యాథ్స్ రాదు. బట్ టీమ్ లీడర్‌ని చేసిండు. అంటే ఆయన నన్ను మోటివేట్ చేసిండు కాబట్టి నేను నేర్చుకుంటూ ఇంకోళ్ళకి నేర్పడం జరిగింది. సో, అప్పుడు అనుకున్నా నేను. అంటే లేని వారికి కూడా కొంచెం మనము వాళ్ళని మోటివేట్ చేస్తే ఏదైనా సాధ్యమవుతది. వాళ్ళు మారుతారని చెప్పి నేను నమ్మిన కాబట్టి అప్పటినుంచి అదే ధోరణి పాటిస్తున్నా. సో, బాబురావు సార్ గారు మీకే కాదు మాకు కూడా గురువులు. ఈ మీడియా ద్వారా మీ ద్వారా అతని పేరు విన్నందుకు సంతోషిస్తున్నాను. బాబురావు సార్ గారు, మీకు మరొకసారి నమస్కారం. మీరు మాకు కూడా మ్యాథ్స్ నేర్పిన, జీవితం విలువలు నేర్పిన నిజమైన గురువుగా నేను గుర్తుపెట్టుకుంటాను. గారు, మీరు ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ఫుడ్ విషయంలో మీరు వెజ్‌ని ప్రిఫర్ చేస్తారా? నాన్ వెజ్‌ని ప్రిఫర్ చేస్తారా? మీరు స్వయంగా శాకాహారం తింటారా? మాంసాహారం తింటారా? లేదా 2 తింటారా? మీరు మీ గ్రామ ప్రజలకు ఈ ఫుడ్ గురించి ఏ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? నేను రెండిటికి ఎక్కువ తింటాను. కానీ ఎక్కువ ప్రియారిటీ మాత్రము వెజ్‌కే ఇస్తాను. ఎందుకంటే డైజెషన్ ఈజీగా ఉంటది. ఈ ఏజ్‌లో మళ్ళీ ఇదేంటి అని చెప్పి మీరు నన్ను అడిగి ఇబ్బంది పెట్టొద్దు. విషయం ఏంటి అనంటే విషయానికొస్తే నాన్ వెజ్ తింటే దృఢంగా ఉంటారనుకుంటారు. కానీ దృఢం కాదు ఇక్కడ. మనకు మనిషి దృఢం కాదు. మనసు మేధోశక్తి దృఢంగా ఉండాలి. కాబట్టి ఈ సమాజాన్ని మార్పు చేయుట కొరకు మనకు మెదడు అనేది దృఢంగా ఉంటే సరిపోతదని ఆ ధోరణితోనే నేను వెజ్‌కి ప్రియారిటీ ఇస్తాను. కానీ 2 తింటారు. కానీ వెజ్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. సో, ఒకవేళ మీరు కంప్లీట్‌గా వెజిటేరియన్ కావాల్సి వస్తే అయితారా? 100% యాక్సెప్ట్ చేస్తా. దాదాపు ఆ ప్రయత్న దిశలోనే ఉన్నాను. చాలా అద్భుతమైన డెసిషన్ ఇది. నిజంగా మాంసాహారం కంటే శాకాహారం చాలా ఆరోగ్యకరమైనది. తర్వాత మనిషి ఆలోచన శక్తిని, తర్వాత అతని యొక్క అంతర్గత శక్తులన్నిటిని బయటికి తీసుకురావడానికి ఈ శాకాహారం చాలా ఉపయోగపడుతుంది. దయచేసి ప్రజలు దీని గురించి ఆలోచించి సరైన జ్ఞానాన్ని తెలుసుకొని మీరు కూడా అవలంబిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. లైఫ్‌లో ఓన్లీ సర్పంచ్‌గానే కాదు, మీ ఎంటైర్ లైఫ్‌లో మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? ఏం లేదండి. ఇంతకుముందు చెప్పినాను కదా! ఫ్యూచర్ ప్లానింగ్ అంటూ నాకంటూ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏం లేవు. సమాజాన్ని మార్పడమే నా ప్లానింగ్ అంతే. దీనికి ముఖ్యంగా మొదటిగా గ్రామ స్థాయిలో వేసేది ఏంటంటే మద్యపాన నిషేధం వైపుకు అడుగులు వేయడము, ఎడ్యుకేషన్ వైపు మళ్లించడం. సో, ప్రశాంత్ గారు ఏం చెప్తున్నారంటే తన సర్వశక్తియుక్తుల మద్యపానం నిషేధించడం, తర్వాత మంచి నాణ్యమైన విద్యని అందించడం పైనే తన ఫోకస్ పెట్టాడు. తన ఖాళీ సమయాన్ని కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఆలోచిస్తున్నాడు. చాలా అద్భుతమైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని మనం గౌరవించి ఇంకా పై స్థాయిలోకి తీసుకెళ్లాలని ఉమ్మాపూర్ గ్రామ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.